చిన్న నీ పేరు? నా పేరు రాము. రాము, చదువుకుంటున్నా? ఏం చదువుకుంటున్నావు? జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో బీఎస్సీ ఎంఎల్టీ. బీఎస్సీ. సో అయితే ఓటు ఉంది, ఫస్ట్ టైమా? మరి ఈసారి ఫస్ట్ టైం ఓటర్వి, ఎలా ఫీల్ అవుతున్నావు? ఓటు వేయడం వేద్దాం అనుకుంటున్నా, వేద్దాం అనుకుంటున్నా? వేద్దాం అనుకున్నా అన్న. వేద్దాం అనుకుంటున్నా. మరి ఓటు వేయడం ఎలా అనిపిస్తుంది? హక్కు వచ్చింది కదా నీకు కూడా. పవన్ కళ్యాణ్కి వేస్తున్నాం. జనసేన. పవన్ కళ్యాణ్కి వేస్తావు? ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? ఫ్యాన్ అన్న. ఫ్యాన్. గుర్తేంటో ఆయన? గుర్తేంటి? సింబల్ గ్లాస్. గ్లాస్ గుర్తుపడతావా? సో గాజు గ్లాస్కే అంటావు. ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరు? ఐడియా ఉందా? గాజు గ్లాస్ నుంచి బత్తుల బలరామకృష్ణ. బత్తుల బలరామకృష్ణ గారు ఐడియా ఉంది. ఆయన వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ పెద్దానికి రాలేరు కదా ఇక్కడికి. మంచి జరుగుద్ది అన్న. మంచి చేస్తారు. రావాలి కదా మెయిన్. వస్తే మంచి చేస్తారు అనుకుంటున్నాం. సార్ మీ పేరు? జక్కంపూడి సూర్యారావు. సూర్యారావు గారు, మీకు ఓటు ఉందా? ఉందండి. జక్కంపూడి సూర్యారావు గారు. అవునండి. ఈసారి క్రితంసారి ఎవరికి వేసారు ఓటు? క్రితంసారి మా రాజాబాబుకి వేసామండి. మీ రాజాబాబుకి వేసారు. ఒకే ఇంటి పేరు. అవునండి. మరి ఈసారి ఎవరికి వేద్దాం? ఈసారి బత్తుల బలరామకృష్ణకి వేద్దాం అనుకుంటున్నాను. జక్కంపూడి. అవునండి. బత్తుల బలరామకృష్ణ గారికి వేద్దాం. అవునండి. ఎందుకండి? అంటే ప్రభుత్వం నడపడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి మా భావన. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు. పైన ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు, ఇక్కడ మా నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అంటే ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలంటే కొద్దిగా భయంగా వెళ్ళవలసి వచ్చే సిచ్యువేషన్లో ఉన్నది ఈ నియోజకవర్గం. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూర్ అండి. పోలీసులు ఏం చేసిన తర్వాత ఏమైనా చేస్తారు? ముందు మా ప్రాణాలు పోతాయి కదండి. తర్వాత మీరు వచ్చినా తర్వాత మేము మీడియా వారు వచ్చినా స్టేషన్ వారు వచ్చినా ముందు ముందు మేము నష్టపోతాం కదా. శాంతి భద్రతలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలంటే ప్రభుత్వం మార్పు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రావాలని కోరుకుంటున్నాం. గాజు గ్లాస్ అటండి. నా పేరు సత్యనారాయణ అండి. ఉందండి. ఓటు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు చేస్తాను. అవునండి. బత్తుల బలరామకృష్ణ గారికి వేద్దాం అనుకుంటున్నాను. గ్లాస్ అండి, గాజు గ్లాస్. ఆయన పాలన అయితే బాగుంటుందనండి. ఆయన ఒక మంచితనం, ఆయన ఒక పాలన బాగుంటుందనండి. ఆయన భక్తి రసంగా కూడా ఆయన ఒక 55 గుళ్ళు కట్టించారు. ఆయన అందరినీ కూడా అభిమానంగా చూస్తున్నారు దాని మీద. అందుకని ఆయన మీద ఒక అభిప్రాయం ఉందండి.